గారు బ్యాన్ వెనకమాల ఉన్నారులే మనకని చెప్పి. ఆ ఒక్క అడుగు అక్కడి నుంచి వచ్చిందంటారా? అండ్ వన్ మోర్ థింగ్, చిరంజీవి గారితో లాంచ్ చేయించారు కదా టీజర్ వచ్చేసరికి. అంటే భజేవాయు వేగం అనగానే అంటే హనుమంతుడు ఇది వస్తుంది కదా, దాని గురించేనా లేదంటే అన్న స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి? లేదండి, యాక్చువల్లీ చిరంజీవి గారు ఈ సినిమా సినిమాది లాంచ్ చేయడం అనేది ప్లాన్ చేసింది కూడా కాదు. యూనో చిరంజీవి గారితో లాంచ్ చేయించుకోవడం అనేది ఎప్పటికన్నా ఒక స్పెషల్ థింగ్. బట్ అది ప్రతి సినిమాకి కుదరదు, ప్రతి సినిమాకి అవ్వదు. బట్ ఈ సినిమాకి అదే టైంకి ఆయన విశ్వంబర షూట్లో ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆయన షూట్ చేస్తుండడం, అదే టైంకి మేము అడగడం, ఆయన ఇక్కడికే వచ్చేయండి ఇక్కడే చేస్తా అనడం, ఆయనే మాకు హనుమంతుడి బ్లెస్సింగ్స్తో, అంటే ఆంజనేయ స్వామి ఆయన ద్వారా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు ఆయన మాకు ఆ టీజర్ లాంచ్ చేయడం, అక్కడి నుంచే మాకు తెలియని ఒక ఎనర్జీ వచ్చింది. సో అంటే చిరంజీవి గారి టీజర్ లాంచ్ అనేది ప్రమోషనో లేకపోతే మాకు జరిగే హెల్ప్, ఫ్యాన్ సపోర్ట్ ఇదంతా కాదండి. అది ఆయన మాకు ఇచ్చింది సాధించగలిగే ధైర్యం. ఆ ధైర్యం ఇచ్చారు ఆయన కలిసినప్పుడు. దట్స్ వాట్ ఐ గెట్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీ టైమ్. యా, అయితే యాక్చువల్గా ఇందాక మీరు ఒక మాట అన్నారు, చాలాసార్లు పడుతూ లెగిస్తూ అడుగులేసానని చెప్పి. బట్ మీరు పడినా లేచినా కూడా ఎక్కువ మంది మీరు కొత్త డైరెక్టర్స్కి అవకాశాలు ఇస్తూ వచ్చారు. కొత్త డైరెక్టర్ ఏంటంటే కథ ఎలా చెప్తారు అనే ఒక ఐడియా ఉంటుంది కానీ బట్ ఎలా తీస్తారని ఒక భయం కూడా ఉంటుంది కదా. మరి మీకు ఆ భయం ఎప్పుడు లేదా మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్తోనే మీరు లాంచ్ చేస్తున్నారు? లేదు అంటే ఎలా తీస్తారు అనేది మనము ముందే మనం మాట్లాడుకొని వాళ్ళ స్టైల్ ఏంటి, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ మనం ముందు మాట్లాడుకుంటాం జనరల్లీ. బట్ ప్రశాంత్తోనే ఒకసారి నరేషన్ అయిపోయిన తర్వాత ఓ 15 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోద్ది చాలా బాగా తీస్తాడని. బికాజ్ సినిమా గురించి తప్పితే ఫస్ట్ నరేషన్లోనే మీటింగ్ తర్వాత అసలు ఇంకా నా గురించో లేకపోతే ఏదన్నా తన మామూలు అసలు బయట విషయం ఏది మాట్లాడకుండా వర్క్ గురించే మాట్లాడిన 10-15 నిమిషాలు ఫస్ట్ మీటింగ్లో కూడా ఎలా చేద్దాం అనుకుంటున్నాడు, ఎలా చూస్తున్నాడు, తన విజన్ ఏంటి అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసి మనకు అంత క్లారిటీ వచ్చినప్పుడు ఇంకా భయం ఉండదు కొత్త డైరెక్టర్ అయినా. ప్రశాంత్ గారు హాయ్. డైరెక్టర్ హాయ్ బా. ట్రైలర్ చాలా బాగుంది, అంటే క్రైమ్ థ్రిల్లర్ అనిపిస్తుంది.